పాకిస్తాన్ లో పీస్ టాక్ జరుగుతుంటే ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ నేతన్యాహు ఒక్క ఫోన్ కాల్ చేసి మొత్తం గేమ్ నే మార్చేశాడు. ఏప్రిల్ 2026 ఇస్లామాబాద్ లో యుఎస్ అండ్ ఇరాన్ మధ్యలో పీస్ టాక్స్ జరిగాయి. ఆల్మోస్ట్ 21 అవర్స్ డిస్కషన్ జరిగాయి అండ్ రిపోర్ట్స్ ప్రకారం డీల్ ఆల్మోస్ట్ రెడీ. ఇరాన్ కూడా చెప్పింది వీఆర్ ఇంచెస్ అవే ఫ్రమ్ అగ్రిమెంట్ అని. ఇంకేంటి ఇంకొద్దిసేపట్లో మొత్తం అగ్రిమెంట్ అయిపోతుంది అని అనుకునే లోపు ఒక్క ఫోన్ కాల్ వచ్చింది. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు డైరెక్ట్ గా ఈ పీస్ టాక్ లో పాల్గొన్న యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వెన్స్ కి కాల్ చేశాడు. ఆ కాల్ తర్వాత నెగోషియేషన్స్ డైరెక్షనే మారిపోయింది. సింపుల్ గా చెప్పాలంటే ఆ పీస్ టాక్స్ ఇజ్రాయెల్ యాంగిల్ కి షిఫ్ట్ అయిపోయాయి. సో ఆ ఫోన్ కాల్ తర్వాత డీల్ క్యాన్సిల్ అయిపోయింది. ఒక్క అగ్రిమెంట్ కూడా అవ్వలేదు. అయినా సరే పాకిస్తాన్ మీడియా ఈ పీస్ టాక్ ని మా దేశమే చేపించింది, మా దేశం లీడర్లు తురుములు తోపులు అని పొగుడుతుంది. అయినా పాకిస్తాన్ గురించి అన్ని దేశాలకి తెలుసు, దాన్ని ఎవ్వరూ నమ్మరు. మరి అలాంటిది పాకిస్తాన్ మధ్యవర్తి వహిస్తాను అంటే ఈ రెండు దేశాలు ఎలా ఒప్పుకున్నాయో తెలుసా? ఆల్రెడీ వీళ్ళిద్దరికి కొన్ని దశాబ్దాలుగా శత్రుత్వం ఉంది. వీళ్ళిద్దరి మధ్యలో సరైన కమ్యూనికేషన్ లేదు. ఈ సీన్ చూశారు కదా, ఏదైనా గొడవ జరిగినప్పుడు ఇద్దరి మధ్యలో ఉండి ఇన్ఫర్మేషన్ ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు పాస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు పాకిస్తాన్ ని కూడా ఇలా జస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికే ఈ రెండు దేశాలు ఒప్పుకున్నాయి. అంతే తప్ప వీళ్ళేదో పాకిస్తాన్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారని కాదు. అయినా పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళంతటికి వాళ్లే నేను మధ్యవర్తి వహిస్తాను అని ఎందుకు ముందుకొచ్చారంటే పాకిస్తాన్ ఇరాన్ తో బార్డర్ షేర్ చేసుకుంటుంది. పైగా పాకిస్తాన్ లో షియా ముస్లింలు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఇంటర్నల్ ప్రెషర్ పెరుగుతుంది అండ్ ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ ఇమేజ్ అంతగా బాలేదు. పాకిస్తాన్ అంటేనే చాలు చిచి అంటున్నారు. ఆర్థిక స్థితి కూడా అంతగా బాలేదు. ప్రతిదీ రేట్లు పెరుగుతున్నాయి. తన దేశంలో తన ప్రజలే ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆల్రెడీ కంట్రీ అప్పుల్లో ఉంది. పైగా కొత్త అప్పు కూడా పుట్టదు. కాబట్టి సో వరల్డ్ వైడ్ గా వాళ్ళ ఇమేజ్ పెంచుకోవాలి అని ఇలా రెండు దేశం మధ్యలో మధ్యవర్తి వహిస్తే ప్రపంచమంతా గుర్తింపు వస్తుంది అని, పాకిస్తాన్ ని కూడా ఒక రెస్పాన్సిబుల్ కంట్రీగా గుర్తిస్తారు అని, కొత్త అప్పులు కూడా పుడతాయి అని పెద్ద తోపులాగా పుడింగిలాగా వాళ్ళిద్దరి మధ్యలో బ్రోకర్ పని చేయడానికి ముందుకొచ్చింది. నేతన్యాహు ఒక్క ఫోన్ కాల్ తో ఈ డీల్ ని ఆపేశాడు అంటే ఇజ్రాయెల్ ఎంత స్ట్రాంగ్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇజ్రాయెల్ నెక్స్ట్ టార్గెట్ పాకిస్తాన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ముస్లిం కంట్రీస్ లో కల్లా పాకిస్తాన్ దగ్గర మాత్రమే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. మొత్తానికి ఇజ్రాయెల్ చెప్పినట్టు అమెరికా వింటుంది, అమెరికా చెప్పినట్టు పాకిస్తాన్ వింటుంది. పపెట్స్ అయిపోయారు అందరూ.